హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఉల్లిగడ్డ కోడిగుడ్డు అయితే ఎలా వండాలో చూపెడతాను చూడండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు త్వరగా మగ్గాలంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేయాలి. వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత తీస్తే ఉల్లిగడ్డలు అనేటివి ఇలా మగ్గిపోతాయండి. అప్పుడు దాంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాల సేపు మగ్గించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా 5 నిమిషాల సేపు మగ్గించిన తర్వాత కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల సేపు మగ్గించాలి. ఆ తర్వాత 2 కోడిగుడ్లను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పగలగొట్టి అందులో పోసుకోవాలి. ఈ విధంగా 2 కోడిగుడ్లు పోసుకొని 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనిస్తే వేడి వేడి ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అయితే రెడీ అవుతుందండి. అప్పుడు ఆ కోడిగుడ్డును అనేది ఈ విధంగా తిప్పేసుకుంటే 2 వైపులా బాగా ఉడుకుతుంది. అప్పుడు వేడి ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అయితే రెడీ అవుతుంది. అందులో కొంచెం గరం మసాలా చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాచిలర్స్ అయినా ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు ఎవరైనా ఈ కూర అయితే వండుకొని సింపుల్గా తినొచ్చండి. బాయ్ ఫ్రెండ్స్, వెళ్తూ ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోండి.